గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక టాపిక్ అండి, కరాచీ కాంగ్రెస్ సమావేశం. కరాచీ కాంగ్రెస్ సమావేశం 1931 మార్చ్ 29 నుండి 31 మధ్యన జరిగింది. మనకందరికీ తెలిసే ఉంటుంది కరాచీ కాంగ్రెస్ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటి. లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ రౌండ్ టేబుల్ గురించి చర్చిస్తున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్ నెక్స్ట్ అట్లే కరాచీ కాంగ్రెస్ సమావేశం. కరాచీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంటుంది కరాచీ, అప్పుడు భారతదేశంలో ఉంది కరాచీ. మరి ఈ సమావేశం యొక్క ఎన్నో సమావేశం ఏంటంటే 48వ కాంగ్రెస్ సమావేశం. 48వ కాంగ్రెస్ సమావేశం. ఇలాంటి బిడ్డలు అనుకుంటారు పోటీ పరీక్షలు, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 48వ కాంగ్రెస్ సమావేశం. మరి ఈ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది ఒక బిరుదుందండి, భారతదేశపు ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఎవరిగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లోని నర్మదా నది తీరాన ఉంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా కరెంట్ అఫైర్స్లో కూడా ఇట్లా టచ్ అవుతుంటుంది కాన్సెప్ట్. నర్మదా నది తీరాన నిర్మించారు అత్యంత ఎత్తైన విగ్రహం పటేల్ గారి విగ్రహం. ఐక్యత, యూనిటీ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. భారతదేశ ఐక్యతకు పోరాడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎందుకు ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ వెళ్ళడానికి మనకి అవకాశం దొరికింది. ఇలాంటి సమయంలో గాంధీ గారిని వ్యతిరేకించిన వర్గం ఎవరైనా ఉన్నారు అంటే ఒక వర్గం ఉంది. ఎవరంటే వాళ్ళు యువత గాంధీ గారిని వ్యతిరేకించారు. ఎందుకు సార్ గాంధీ గారిని వ్యతిరేకించారంటే ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశంలో ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే స్వతంత్ర పోరాటంలో కీలకమైన 3 వ్యక్తులు ఉరిశిక్షపడి చనిపోయారు. ఎవరు వాళ్ళు అంటే భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు. సో వీళ్ళు ముగ్గురు. సో కీలకమైన వ్యక్తులండి. మనకు పోటీ పరీక్షలో ఇది వాళ్ళు లేని వాళ్ళు లేదా ఎవరు కూడా శిక్షపడలేదు, ఇదేంటో స్వతంత్ర ఉద్యమంలో లేని వాళ్ళు ఎవరు చెప్పేసి మనకు బాగా మాట్లాడుకుంటాం. ఈ ముగ్గురులో ఒడిసి చేసినప్పుడు గాంధీ గారు ఏమి మాట్లాడలేదు జాతీయ కాంగ్రెస్ గురించి, అందుకని ఒక వర్గం వ్యతిరేకించింది. అలా వ్యతిరేకించినప్పుడు ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశం గాంధీ ఏమేమి ఒప్పందాన్ని ఏమని నిర్ణయించిందంటే జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కరాచీ కాంగ్రెస్ అమ్ముడుపోయింది కాబట్టి వాళ్ళు గాంధీ ఒప్పందాన్ని గాంధీ గారు ఒప్పుకున్నారు అని. సో ఈ శిక్ష పడినప్పుడు కనీసం ఒక మాట కూడా పడలేదు, మాట్లాడలేదు గాంధీ గారు అని చెప్పి మనకు ఈ కాన్సెప్ట్లో చర్చించడం జరిగింది. సో చివరికి కాంగ్రెస్ సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకుందండి. వెరీ ఇంపార్టెంట్ అండి. 2018 SI ఎగ్జామ్ అండ్ ఆల్సో గ్రూప్ 3 ఎగ్జామ్ అండ్ ఆల్సో గ్రూప్ 4 ఎగ్జామ్, అలాగే ఏపీ సెట్లో అడిగారు, యూజీసీ నెట్లో అడిగారు, అంతకుముందు జరిగిన ఏపీఎస్ ఎగ్జామ్ కూడా అడిగారు. కరాచీ కాంగ్రెస్ సమావేశంలో బిట్లు బాగా వస్తుంటే ఇది ట్విస్ట్ ఎక్కువగా టచ్ అయ్యారన్నమాట అభ్యర్థులు మనం చూడగానే. సో అలా దాంట్లో ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశంలోని అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. నెంబర్ 1 ఏమిటంటే ప్రాథమిక హక్కుల డిక్లరేషన్. సో మామూలుగా ఇప్పుడు మనకు స్వతంత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఫస్ట్ ఈ కాంగ్రెస్ డిసైడ్ చేయాలి. చూడండి, గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. 2వ పాయింట్ నిర్బంధ ప్రాథమిక విద్య. నిర్బంధ ప్రాథమిక విద్య 2వ పాయింట్. కార్మికుల సంక్షేమ చట్టాలు. కార్మికుల సంక్షేమ చట్టాలు ఈ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాను. అలాగే మైనారిటీల ఆచార సంస్కృతిలో రక్షణ. మైనారిటీల ఆచార సంస్కృతుల రక్షణ ఇందులోని. నెంబర్ 5 అలాగే స్వేచ్ఛ దీంట్లోని. లాంటి అంశాలు ఈ కరాచీ కాంగ్రెస్ సమావేశంలో మనకి చర్చించమనేది బాగా కనిపిస్తున్నమాట. సో ఈ విధంగా మనకి మొదటి రౌండ్ టేబుల్ అయిన వెంటనే కరాచీ కాంగ్రెస్ సమావేశం
లో తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ క్లాస్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన అంశాలు ఏంటి, వాటి విధానాలు ఏంటి, వాటి గురించి చర్చిస్తాం.